మీరు ఎందుకు వాటర్ లారీ నుంచి బయటికి లీక్ అవుతుంది అని ఆలోచించున్నారా? కానీ ఇప్పుడు నేను ఆ నీళ్ళ వల్లగా ఆ లారీ యాక్సిడెంట్ నుంచి ప్రివెంట్ అవుతుంది అని చెప్తే మీరు నమ్ముతారా? రండి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఇప్పుడు నా వద్ద వాటర్ లారీ లాంటి ఒక కంటైనర్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లారీ కాన్స్టెంట్ స్పీడ్ లో వచ్చి బ్రేక్ ని అప్లై చేస్తే లారీ నిలబడుతుంది, కానీ కంటైనర్ లోపల ఉండే వాటర్ మాత్రం మూవ్ అవుతానే ఉంటది. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఇనర్షియా అండ్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వాటర్ హ్యామరింగ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేయండి, 5000 లీటర్ వాటర్ ఒకేసారి మూవ్ అయితే ఎంత ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రెషర్ లారీ వాల్ ని హ్యామర్ తో కొట్టినట్టు ఫోర్స్ తో హిట్ చేస్తుంది. ఈ ఎఫెక్ట్ వల్ల లారీ బ్రేకింగ్, స్టెబిలిటీ, కంట్రోల్ అన్ని ఎఫెక్ట్ అవుతుంది. సడన్ గా బ్రేక్ వేసినా లేదు షార్ప్ టర్న్ తీసినా వాటర్ అంతా ఒకే సైడ్ కి ఫోర్స్ తో వెళ్ళి వాల్స్ ని హిట్ చేస్తుంది. అప్పుడు ఆల్మోస్ట్ 35,000 న్యూటన్ ఫోర్స్ జనరేట్ అవుతాయి. సో దీని వల్లగా చాలా లారీస్ లో టాప్ లిడ్ ని ఓపెన్ చేసేలా డిజైన్ చేసి ఉంటారు. ఇదెందుకంటే ప్రెషర్ ని రెడ్యూస్ చేసేదానికి. సో వాటర్ వేస్ట్ కాకుండా ఉండడానికి లారీస్ లో ఇలాంటి పార్టిషన్స్ ని క్రియేట్ చేశారు. ఇది వాటర్ మూవ్మెంట్ ని కంట్రోల్ చేస్తుంది అండ్ ట్యాంక్ లోపల క్రియేట్ అయ్యే ప్రెషర్ అండ్ ఇంపాక్ట్ఫుల్ ఫోర్స్ ని రెడ్యూస్ చేస్తుంది. చూడండి, సో ఇప్పుడు ఈ పార్టిషన్స్ వల్ల చూసారంటే ఇంపాక్ట్ఫుల్ ఫోర్స్ 35,000 న్యూటన్ నుంచి 20,000 న్యూటన్ వరకు డిక్రీజ్ అయినది. సో ఈ పార్టిషన్ ఇన్స్టాల్మెంట్ వల్ల వాటర్ హ్యామరింగ్ ఎఫెక్ట్ రెడ్యూస్ అయ్యాది, లీకేజ్ అండ్ వేస్టేజ్ ఎలిమినేట్ అయ్యాది. మీ పిల్లలు కూడా ఇలాంటి సైన్స్ కాన్సెప్ట్స్ ని హ్యాండ్స్ ఆన్ గా నేర్చుకోవాలి అంటే మా డెమో సెషన్ కి రిజిస్టర్ చేసుకోండి.